హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మటన్ పాయా చేశానండి. ఫస్ట్ అయితే మేక కాళ్ళని శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేశానండి. సూప్ అంటారు కదా, సూప్ తీశాను. ఆ సూపు మా మావయ్యకి, మా హస్బెండ్కి ఇచ్చానండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, సో వాళ్ళిద్దరికీ ఇచ్చాను. నెక్స్ట్ ఈ సూప్ అయిపోయిన తర్వాత పాయాని నేను కర్రీ చేశానండి. కర్రీ అయితే నేను కొంచెం తింటాను, బట్ సూప్ అయితే నాకు ఇష్టం ఉండదు, అందుకని కర్రీ చేశాను. సో ఈ కర్రీ నేను చాలా సింపుల్గా చేశానండి. ఆయిల్ వేసి ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసేసి దానికి ముందు కొబ్బరి గసాలు 2 రోస్ట్ చేసుకున్నాను ఆయిల్ లేకుండా. ఆ తర్వాత ఒక సగం ఆనియన్ని కొద్దిగా నూనె వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసేసి మిక్సీకి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మన రెగ్యులర్ ప్రాసెస్, కుక్కర్లో ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్ వేసేసి చక్కగా ఆనియన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకున్న మేక కాళ్ళు వేసేసానండి. వేసిన తర్వాత రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేశానండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, టమాటో కూడా వేసి కొంచెం వాటర్ ఇంకిపోయేదాకా ఉడికించాను. ఉడికించిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి గసాలు అలాగే ఆనియన్, ఆ పేస్ట్ వేసేసి చక్కగా ఉడికించానండి. ఉడికిన తర్వాత నీళ్ళు మనకి ఎన్ని నీళ్ళు కావాలో, అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ కాళ్ళని బాయిల్ చేసాం కదా, సో దాన్ని బట్టి మనకి ఎంత వాటర్ అవసరమో అంత వేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. మ్యాక్సిమం ఒక 10 అయితే పడుతుంది. నేను ఎండ్లో చింతపండు నానబెట్టుకున్నాను, సో కొద్దిగా చింతపండు రసం వేశాను, ఎందుకంటే కూర కొంచెం టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చింతపండు నీళ్ళు అందులో వేసేసి ఇంకా నాకు ఎంత వాటర్ అయితే కావాలో ఆ వాటర్ అంతా కూడా వేసేసుకొని ఒక 7-8 విజిల్స్కి పెట్టానండి. పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీర వేసాను. అంతే, నా యమ్మీ పాయా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.